అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం చెన్నై దిశగా సాగుతూ తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్లోని తీరం వెంబడి జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేసే పరిస్థితులు ఉన్నాయని కొన్ని అంచనాలు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కూడా తూర్పు దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చింది, అప్రమత్తంగా ఉండాలంటే వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధంగా కొనసాగబోతుంది, ఏ విధంగా ఏ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందో చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఏ దిశగా కొనసాగుతుంది? నైరుతి బంగాళాఖాతంలో అయితే ఇది తీవ్ర అల్పపీడనంగా మరి ప్రస్తుతం అది అక్కడ కొనసాగుతుంది. అది నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఇది వాయు దిశగా వెళ్తూ ఇటు ఉత్తర తమిళనాడు, నెక్స్ట్ దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఫర్దర్గా నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అయితే ఇది ఈ వాయు దిశ నుంచి నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ప్యారలల్గా అంటే ఆల్మోస్ట్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇది మనకి రాబోయేటంటే 3 రోజులు ఇటు దక్షిణ కోస్తా పాటు ఉత్తరాంధ్రలో అయితే నెక్స్ట్ 3 days కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు వరకు చూసుకుంటే అయితే ఇటు రాయలసీమలోని తిరుపతి జిల్లాతో పాటు దక్షిణ కోస్తాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, అలాగే ఇటు ఉత్తరాంధ్ర కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ అనకాపల్లి ఈ జిల్లాలో కూడా ఈ రోజు వరకు చూస్తే భారీ వర్ష సూచన వరకు మనం ఈ రోజు వరకు ఇస్తున్నాం. అలాగే రేపటికి ఇది రైన్ఫాల్ ఇంటెన్సిటీ స్లైట్ కొంత ఇంక్రీజ్ అయ్యి ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అనేటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన కూడా ఇస్తున్నాం. అలాగే దీని యొక్క రైన్ఫాల్ యాక్టివిటీ మరికొన్ని జిల్లాల్లో భారీ వర్ష రూపంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోను, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం దృష్ట్యా గాలుల ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇటు ఆల్రెడీ కమెన్స్డ్ ఓవర్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అదే స్క్వాలీ విండ్స్ అక్కడ ఆ ప్రాంతంలో గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగం వరకు వెళ్తున్నాయి. అలాగే క్రమేపీ ఇది ఉత్తరాంధ్ర కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. అంచేత ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కూడా మనం మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇది చెన్నై దిశగా ఉత్తర తమిళనాడు వైపు వెళ్తూ కూడా మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది? ఇది వెనక అయితే ఏమి వెళ్ళటం లేదు. ఇది వాయు దిశగా ఇప్పుడు ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఉన్నది వాయు దిశగా వెళుతూ నార్త్ తమిళనాడు, నెక్స్ట్ అడ్జాయినింగ్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఈ డైరెక్షన్లో. తదుపరి నెక్స్ట్ ఈ డైరెక్షన్ అంటే వెళ్తూ ఇంకా పైకే వెళ్తుంది, అంటే వెనక్కి రావట్లేదు, పైకే వెళ్తూ దక్షిణ ఈ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి దగ్గరలో వెళ్ళే ఛాన్స్. అంటే ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారు, లేకపోతే అల్పపీడనంగానే ఇది వీక్ అయిపోతే కనుక ఎప్పటిలోగా బలహీనపడే అవకాశం? అయితే ప్రస్తుతానికి అయితే మనం తీవ్ర అల్పపీడనంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం. నో ఫర్దర్ ఇండికేషన్స్ అబౌట్ ది ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు తీరంలో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టులకు కానీ అలాగే మత్స్యకారులకు? మత్స్యకారులకు అయితే ఆల్రెడీ వెళ్ళొద్దని చెప్తున్నాం. పోర్ట్స్ అథారిటీస్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సో ఒకటే చెప్తా ఉన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. మరో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటే హెచ్చరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుండి కెమెరా అజయ్ వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.